Hi everyone, welcome to Tungabhadra Networks. So we ordered so many routers and switches. So వచ్చాయి ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం. Just come here once. Just show it. So this is a packing. Okay. It came from Delhi. Okay na? Yeah. Let's unboxing quickly. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా? సో ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఓకే యా తీసుకోండి మరి. So I ordered 3850 L3 switches and Juniper switches. So Juniper switches, routers, Cisco switches and routers. I ordered everything. So let's see one by one. Auto చూద్దాం. ఇది మనకి అది ఉంటే బాగుండేది. ఇట్లా చేశారు ప్యాకింగ్ ఇల్లు. ఓకే ఇక్కడ ఏం ఓకే సో ఇవి క్లాంప్స్ ఐ థింక్ ఇవి 2911 రౌటర్ యొక్క క్లాంప్స్ ఇవి. క్లాంప్స్ చూసుకోండి. యా దీస్ ఆర్ ద 2911 స్విచెస్. ఓకే యా 2911 రౌటర్. ఓకే సో అక్కడ ఉంది కదా రౌటర్ ఒకటి, ఇంకోటి ఇక్కడ ఉంది కదా ఒక రౌటరు, సేమ్ అలాంటిదే 2 రౌటర్స్ తెప్పించాం. టోటల్ 3 రౌటర్స్. సో మీరు ఓఎస్పీ హ్యాపీగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొక 5 L3 స్విచెస్ తెప్పించాం, అందులో కూడా రౌటింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే ఇవి యా సో లెట్స్ సీ. ఐ థింక్ ఇది ఈ టేబుల్ ఉండలేదేమో ఈ డివైస్ని. చూద్దాం, 1 by 1 తీసి పక్కన పెడదాం. ఓకే ఇది కూడా రిమూవ్ చేయి. సో యా సో ఇఫ్ యూ సీ రైట్, దిస్ ఈజ్ సిస్కో 2911 రౌటర్. ఓకే దే యూజ్ ఇన్ ఆర్గనైజేషన్. ప్లస్ నేను ఇక్కడ ఈసారి రియల్ టైంలో మనం మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే ఒక మాడ్యూల్ కూడా తెప్పించా. సో రియల్ టైంలో హార్డ్వేర్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ట్రబుల్ షూట్ చేయాలి, జాక్అవుట్ జాకిన్ ఎలా టెస్ట్ చేయాలి అంత మాడ్యూల్స్ కూడా తెప్పించాను. ఇవన్నీ మీకు ఇప్పుడు ఒకసారి ఇవన్నీ ఫిట్ చేసి ర్యాక్లో యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్. ఓకే నౌ లెట్స్ అన్బాక్సింగ్ వన్ మోర్ థింగ్. కమాన్. మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో ఆర్ జిఎన్ఎస్లో. సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం, చాలామంది ఇంకా యూజ్ చేసినారు కొంతమంది. ఆ డివైజెస్ ఇవన్నీ. మీరంతా 8th బ్యాచా? మే 8th బ్యాచా? ఎంతమంది మే 8th బ్యాచ్? మీరు కూడా 8th ఏప్రిల్ 22nd 8th ఫస్ట్ టైం వస్తున్నారా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నెల్లూరు నుంచి. దీనికోసం వచ్చారా? డైలీ వస్తున్నారా? 2 days నుంచి వస్తున్నారా? వెరీ గుడ్. ఫ్రెషరా మీరు? ఓకే ఓకే. ద బిగ్గెస్ట్ స్విచ్ L3 స్విచ్ అన్నాను కదా, ఇదే అది. పట్టుకో. ఇవే అవి చాలా బాగున్నాయి. ఇది మొత్తం ఎన్ని తీసే అన్ని క్లాంప్స్ కూడా ఇచ్చాడు. ఎస్ఎఫ్పీస్ కదా, ఎస్ఎఫ్పీస్ క్లాంప్స్. ఫైబర్ కేబుల్స్ ఒక్కటే ఆర్డర్ చేయాలి, ఇంకా మిగతావన్నీ వచ్చినట్టు తీసే. ఇది కానీ థర్మోకోల్ లేకుంటే బాగా డ్యామేజ్ అయ్యేదేమో. యా దీస్ ఆర్ ద స్విచెస్, సిస్కో L3 స్విచెస్. యూ కెన్ డూ రౌటింగ్ అండ్ స్విచ్చింగ్. సో మామూలుగా ఇది ఏంటి 2 పవర్ సప్లై ఉంటుంది, ఒకటి యాక్టివ్ ఒకటి స్టాండ్ బై. సో మనకు ఒక పవర్ సప్లై వచ్చింది, ల్యాబ్ పర్పసే కదా. తీస్తారా ఇది? దీని బ్యాక్ సైడ్ కార్డ్స్ ఉన్నాయి చాలా. యూఎస్బీ స్లాట్స్ అనుకుంటుంది. హెచ్డిఎంఐ
అదే అది కట్టర్ తెస్తే అయిపోయింది. ఓకే రైట్. అమ్మో చాలా చాలా బరువు ఉంది, అందుకే మీరు కూడా వర్కౌట్ చేయాలి. సో సిస్కో L3 స్విచ్ 3850. యా, సో దిస్ L3 స్విచ్, ఇట్ కెన్ డూ రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ బోత్. ఓ మై గాడ్. ఓకే, ఇట్స్ 24 పోర్ట్ PoE కూడా సపోర్ట్ చేస్తుంది. అన్నీ అవే సేమ్ మోడల్సే. సో ఇది ఓకే, చూస్తున్నారు కదా, దిస్ సిస్కో రియల్ టైమ్ డివైస్. సో మనం కనెక్ట్ చేస్తాం కదా, ఇట్లా కేబుల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కనెక్ట్ చేస్తాం. జనరల్గా ఏంటి, ఇక్కడ కేబుల్ పెడతాం మనం, ఏది RJ45 కేబుల్స్ పెడతాం ఇక్కడ. ఓకే, అక్కడ పెట్టండి ఇవి. ఇట్లా కింద పెడదాం, ఇది దాని మీద బరువు పెడితే కష్టం. ఇది 3850 స్విచ్ కదా. యా, 3850నే స్విచెస్ సేమ్. సో టోటల్ 5 స్విచెస్ 3850. ఇవి రెండు కూడా అవే. లేదు ఇది వేద్దాం, ఇది కింద పెట్టేసా. ఇలా 1 by 1 అందరూ ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, అది దీస్ ఆర్ ద స్విచెస్ 2960 స్విచెస్. ఇవే నార్మల్ స్విచెస్ తెప్పించాం కదా 2960, అవే. ఓకే, ఆ థర్మోకోల్ తీసుకోకటి. క్లాంప్స్ జాగ్రత్త తీసి పెట్టండి, క్లాంప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాంట్లో పెట్టేసి క్లాంప్స్ మనం ర్యాక్లో ఫిట్ చేయాలి కదా అవి. సో ఇవి కన్సోల్ కేబుల్స్. సో మీకోసం ఎక్స్ట్రా తెప్పించా. ఇప్పుడు మన దగ్గర 3 కన్సోల్ కేబుల్స్ ఉన్నాయి. అట్ ఏ టైం 3 persons కనెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మామూలు కన్సోల్ కేబుల్, ఇది కన్వర్టర్, మేల్ టు ఫీమేల్ ఇట్లా కనెక్ట్ చేస్తారు కదా. కనెక్ట్ చేసి మీరు ఒక సైడ్ ఏమో మీరు USB ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవాలి, ఇంకో సైడ్ రౌటర్స్కి స్విచ్ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, యా, దీస్ ఆర్ ద 2 కన్సోల్ కేబుల్స్. యా, అవి ఇది ఈ కన్సోల్ కేబుల్స్ ఎట్లే. అండ్ దీస్ ఆర్ ద SFPs. చెప్పాను కదా మీకు SFPs. దీస్ ఆర్ ద 1G SFP, SR SFPs. మీరు వీటి మీద కూడా మ్యాక్సిమం ఇవే చాలా ఎక్కువ వేసేస్తారు కనెక్ట్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్ట్ చేస్తాం ఇక్కడ. ఆ ఫైబర్ కేబుల్ కూడా మీకు కనిపిస్తాయి. నేను తెస్తున్నాను, ఆర్డర్ చేశాను, వస్తాయి. సో ఇవి మనం ఏంటి షార్ట్ రేంజే, బట్ యా మనం స్విచెస్లో కనెక్ట్ చేసి స్విచ్లో కానీ రౌటర్స్లో కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి SFPs, వర్కింగ్ SFPs. సో మనము ఇథర్నెట్, ఇదొక టైప్ ఆఫ్ పోర్ట్, ఇంకోటి ఇథర్నెట్ పోర్ట్, ల్యాన్ పోర్ట్. ఓకే, ఇది ఫైబర్ ఆప్టికల్ కేబుల్ కనెక్ట్ చేస్తాం ఈ పోర్ట్స్లో. ఓకే, యా, ఇంకా ఈ బాక్స్ ఏంటి, ఐ థింక్ దీంట్లో జునిపర్ స్విచెస్ ఉన్నాయి. అమ్మో చాలా బరువు ఉంది ఇది. మనం సో ఇది ల్యాన్ కేబుల్ ఇది. సో Cat6 ల్యాన్ కేబుల్ మీకు తెలిసే ఉంటుంది. సో క్రింపింగ్ టూల్స్ కూడా తెచ్చాను, క్రింపింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి, ఏం కాదు. ఓకే, సో అంటే RJ45 కనెక్టర్ క్రింపింగ్ చేసి లోపల 8 కలర్ కోడ్స్ ఉంటాయి. ఏంటనేది మొత్తం మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. L1 ఇది కంప్లీట్లీ L1. యా, సో దీస్ ఆర్ ద జునిపర్ స్విచెస్. కరెంట్లీ ఇవి స్టిల్ దే ఆర్ సపోర్టింగ్. అంటే EX సిరీస్ 4300. సో నేను జునిపర్ ట్రైనింగ్ ఇస్తాను కదా, సో దానికోసం తెప్పించా. ఇవి క్లాంప్స్. యా, ఇక్కడ పెట్టండి, ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇక్కడ పెట్టండి, దీని మీద వైర్ల మీద పెట్టండి. ఇది ఒకటి అన్బాక్సింగ్ చేద్దాం. రెండు కల్పించానా? లేదులే, కట్టుకున్నాయి అంతే, రెండు కలిపియాలి. ఓకే, మీకు క్వశ్చన్ తెలుసా? ఐ వర్క్డ్ ఇన్ జునిపర్ 2.5 years, but I didn't see any live device. For the first time I'm seeing it. So but I know, నేను సిస్కోలో వర్క్ చేసే కాబట్టి
జూనిపర్ ట్రైనింగ్లో మాకు యూనో ఇమేజెస్ చూసే మేము విజువలైజ్ చేసుకోగలం. సేమ్ ఒకసారి ఫోన్ చూసే మిగతా ఫోన్ కూడా అలాగే ఉంటుందని విజువలైజేషన్ వస్తుంది కదా అట్లా. సో యా దిస్ అ లైవ్ డివైస్. ఓకే ఓకే తీసి. Oh my god, you can see right, Juniper Networks, right? This is a Juniper device 4300. okay yeah, సో ఇవి రెండు ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ అన్బాక్సింగ్ చేసేసాం. ఓకే, సో ఇవన్నీ డిస్ప్లేలో పెడతాను. జస్ట్ ఒక విజువలైజేషన్ మీకోసం. యాజ్ పర్ ఆ హార్డ్వేర్ ట్రైనింగ్ మీ అందరు తెలిసిందే. ఓకే, సో ఏమేమి ఉంటాయి? పవర్ సప్లైస్ ఉంటాయి. ఇది చూడు 2 పవర్ సప్లైస్ వచ్చాయి, 1+1. కొన్నిటికి ఒకటే పవర్ సప్లై ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద మోడల్ టు మోడల్. ఫస్ట్ పవర్ సప్లైస్ ఉంటాయి, రైట్? ఫస్ట్ పవర్ సప్లైస్ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏముంటాయి? ఎస్ఎఫ్పి. ఇక్కడ చూడండి, ఎస్ఎఫ్పి స్లాట్స్ చూస్తున్నారా? ఎస్ఎఫ్పి స్లాట్స్ 10G ఎస్ఎఫ్పి ఆర్ 1G 10G ఎస్ఎఫ్పి స్లాట్స్ అవి. ఓకే, ఆ తర్వాత యూ విల్ సీ అట్ ద బ్యాక్ పోర్ట్స్. ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? 6, 12, 24 పోర్ట్స్ ఉన్నాయి. 24 పోర్ట్ ఉంది, 48 పోర్ట్ ఉంది. 48 పోర్ట్ అంటే ఇక్కడ కూడా వస్తుంది, బట్ ఇది 24 పోర్ట్. ఓకేనా? యా, దిస్ ఇస్ అ స్విచ్, యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, యా. సో మీరు ఒకవేళ వచ్చి చూడాలనుకుంటే 1 by 1 వచ్చి చూడండి. నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇప్పుడు ఇవి అన్నీ ర్యాక్లో ఫిట్ చేద్దాం. ఫిట్ చేసే ముందు మీరు లైవ్లో చూడండి, పట్టుకొని ఏమేమి ఉన్నాయి లైవ్లో చూసి. కేబుల్స్ కూడా ఇదే పెడతా. ఓకే, మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కేబుల్స్ ఎలా కనెక్ట్ చేసుకుంటారు ఒక డివైస్ నుంచి ఒక డివైస్కి. సో కేబుల్ కనెక్టివిటీ కూడా చేసి మీరు అంతా ఓకే పర్ఫెక్ట్గా మీకు అర్థమైందంటే దెన్ వి విల్ ఫిట్ ఇన్ ర్యాక్లో ఫిట్ చేసి నా ర్యాక్లో డివైస్కి ఈలోపు పవర్ అది ఎర్త్ ఇష్యూ ఉంది కదా, అది క్లియర్ అయిపోతుంది. వీ కెన్ టర్న్ ఆన్ ద డివైజెస్, వీ కెన్ స్టార్ట్ కాన్ఫిగరింగ్ ఇట్. ఓకే, యా. ఏమైనా చూడాలనుకుంటే 1 by 1 వచ్చి చూడండి. ఇది జూనిపర్. ఎవరైతే ఇంటర్న్షిప్ తీసుకున్నారో వాళ్ళు జూనిపర్ ట్రైనింగ్ కూడా ఉంది కదా, సర్టిఫికేషన్ కూడా చేస్తున్నాను. సో వాళ్ళు ఇది రెఫర్ చేసుకోవచ్చు. సిస్కో స్విచెస్, రౌటర్స్, L3 స్విచెస్ అన్నీ ఉన్నాయి. సిస్కో మోడల్స్ 3 ఉన్నాయి ఇక్కడ, 2911, 3850 అండ్ 2960 స్విచెస్. ఓకే, సో ప్రజెంట్ అయితే మనకి ఇవి చాలు. న్యూ మోడల్స్ L3 స్విచెస్ వచ్చేసి ఏంటి? సిస్కో 9300, ఇవి 3850. దీని తర్వాత వచ్చే మోడల్స్ అన్నీ 9300, 9400, 9300, 9200 కూడా ఉంది. యా, 9 సిరీస్. ఓకే, యా. సో అవి కూడా ఉన్నాయి, కానీ అవి ఒక్కొక్క ప్రోడక్ట్ 2-3 lakhs ఉంది. సో కరెంట్లీ వీ క్యాంట్ ఆఫర్ ఇట్. అవి ఎందుకంటే లైవ్ ప్రొడక్షన్లో యూస్ చేస్తే కావాలి మనకి, ప్రాక్టీస్కి అంత అవసరం లేదు కదా, రైట్? సింపుల్. ఓకే, సో హార్డ్వేర్ మీద ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. ఈ హార్డ్వేర్ మీద నాలెడ్జ్ ఉంటే ఫీల్డ్ ఇంజనీర్స్ ఉంటారు కదా, ఫీల్డ్లో వర్క్ చేస్తుంటారు, మీరు ఆఫీస్లో ఉంటారు. ఏదైనా ఇష్యూస్ వచ్చిందనుకోండి, పవర్ ఇష్యూ వచ్చిందనుకోండి, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ లాగిన్ అయి చెక్ చేయాలి. ఈ డివైస్ ఎక్కడో ఫీల్డ్లో ఉంటుంది, అవునా? హార్డ్వేర్ ఇష్యూ ఏది వచ్చినా సరే ఫస్ట్ డివైస్లో లాగిన్ అయి చెక్ చేయాలి, నిజంగా వచ్చిందా లేదా అని చెక్ చేసి అప్పుడు ఫీల్డ్ ఇంజనీర్ చెప్పాలి. లేదనుకోండి, మీరు సరిగ్గా చెక్ చేయకున్నాడు అనుకోండి, ఆడ ఇష్యూ లేకుండా కానీ ఫీల్డ్ ఇంజనీర్ని ఒక 200-300 kilometers ట్రావెల్ చేసి వెళ్తాడు. సో ప్రాబ్లం అవుతుంది కదా. సో అది. సో అండ్ ఇంకోటి, యాక్సెస్ కావాలంటే డేటా సెంటర్లో ఇట్ విల్ బి బిగ్ డీల్. డేటా సెంటర్లోకి ఎంటర్ రావాలంటే వెయిట్ చేయాలి చాలా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? యాజ్ అ నెట్వర్క్ ఇంజనీర్ యూ నీడ్ టు ట్రబుల్ షూట్ ఐదర్ హార్డ్వేర్ ఇష్యూస్ ఆర్ నెట్వర్క్ ఇష్యూస్ ఆర్ బగ్ ఇష్యూస్ నార్మల్గా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. హార్డ్వేర్ ఇష్యూస్ 80 to 90% L1 లేయర్ 1 కేబుల్ కనెక్ట్, ఈ ఎస్ఎఫ్పీస్ చేంజ్ చేయడం. ఇప్పుడు ఈ పోర్ట్ ఉంటుంది కదా, పోర్ట్ అప్ అవ్వదు. పోర్ట్ అప్ అవ్వకుండా ఫస్ట్ కేబుల్ చెక్ చేస్తారు జనరల్గా, కేబుల్ వర్క్ అవుతుందా లేదా. కేబుల్ వర్క్ అవ్వకపోతే ఈ ఎస్ఎఫ్పీ పెట్టింటాం కదా, ఈ ఎస్ఎఫ్పీ రీప్లేస్ చేసి చెక్ చేస్తారు. ఒకవేళ పోర్ట్ ఇష్యూ ఉందనుకో, ఈ ఎస్ఎఫ్పీని ఇంకొక పోర్ట్లో, అంటే మల్టిపుల్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్, ఫస్ట్ కేబుల్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. అంటే వర్కింగ్ పోర్ట్లో పెట్టి చెక్ చేస్తారు కేబుల్ వర్క్ అవుతుందా లేదా. తర్వాత ఎస్ఎఫ్పీ కూడా వర్కింగ్ ఎస్ఎఫ్పీలో చెక్ చేస్తారు అనమాట. అట్లా కంపేర్ చేసుకుని ఇష్యూని ఐసోలేట్ చేస్తారు. ఐసోలేట్ అంటే ఏ ఇష్యూ ఉంది అని అట్లా. సో హార్డ్వేర్ ట్రబుల్ షూటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఐ వాంట్ టు ఇంక్లూడ్ దిస్ సిన్స్ ఇట్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్, రైట్? వాట్ ఎవర్ వీ డూయింగ్ ట్రబుల్ షూటింగ్ అవుట్ సైడ్ ఎగ్జాక్ట్గా మీరు నేర్చుకోవాలి. ఓకే, సో మీరు ఇది నేనైతే చెప్తున్నాను ప్రౌడ్గా, నేను ఫ్రెషర్గా వర్క్ చేసేటప్పుడు ఇవి ఇంకా నార్మల్ డివైజెస్ ఇంత ఎత్తుంటే డివైస్ నా ఎత్తు 9 kgs ASR 9 kgs. సో ఒక్కొక్కరము ఒక 6 మెంబర్స్ని ఇట్లా హోల్డ్ చేసి, ఒక టన్ను బరువు ఉంటుంది అది, 6 మెంబర్స్ హోల్డ్ చేసి ర్యాక్లో ఫిట్ చేసినాం మొత్తం, ఒక ర్యాక్లోనే చాలా పెద్దగా. సో చాలా చాలా టఫ్ సిచ్యువేషన్. దాంట్లో మళ్ళీ లైన్ కార్డ్స్ వస్తాయి. ఫస్ట్ ఎంటీ చార్జ్ ఇన్స్టాల్ చేసి లైన్ కార్డ్స్ ఇన్స్టాల్ చేసి
అన్నీ దాన్ని టర్న్ ఆన్ చేసి మేము కాన్ఫిగరేషన్ చేసాం. సో అది ప్యాషన్. ఇప్పుడు వన్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందో అంతా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక ఐడియా వచ్చింది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి రిమోట్లోనే వర్క్ చేస్తారు. ఓకే, మ్యాక్సిమం 50-50 ఛాన్సెస్. చాలా వరకు మనకి నెట్వర్కింగ్లో ఎందుకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఫీల్డ్ జాబ్స్. ఎందుకంటే టవర్స్ అన్నీ బయట ఉంటాయి. టవర్స్ అవన్నీ పక్కన పెట్టేసి అది ఐఎస్పీ అండ్ కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్. ఆ బ్యాంక్స్ అందరికీ విజిట్ చేసి వాళ్ళ బ్యాంక్ వాళ్ళకి ఐటీ టీము ఉండదు, ఒక హెడ్ ఆఫీస్లో ఉంటుంది. ఇట్లా బ్రాంచ్ టీమ్స్ అన్నిటికీ ఇట్లా వాళ్ళు థర్డ్ పార్టీ కంపెనీతో టైప్ అయి వర్క్ చేయించుకుంటారు. ఓకే, అది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అన్బాక్సింగ్ అంటే చేసేసాం. డివైజెస్ గురించి ఆల్రెడీ మీకు హార్డ్వేర్ ట్రైనింగ్ ఇచ్చా, ఎలా లాగిన్ అవ్వాలి. దీని కూడా కన్సోల్ పోర్ట్ ఉంటుంది, ప్రతి డివైస్కి కన్సోల్ పోర్ట్ ఉంటుందని చెప్పా కదా. ఎస్ ఆర్ నో? ఆ కన్సోల్ పోర్ట్తో లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి 1 by డివైస్. ఓకే, లైన్ కార్డ్ ఉంటుందని చూపించా ప్రోడక్ట్ ట్రైన్లో, చూసారా? లైన్ కార్డ్ లోపల లైన్ కార్డ్, డివైస్లో మళ్ళీ లైన్ కార్డ్స్ ఉంటాయి చిన్న. ఓకే, స్టార్టా? ఓకే, సో జనరలీ వీ హ్యావ్ లైన్ కార్డ్స్ విత్ ఇన్ ద లైన్ కార్డ్స్. లైక్ సిస్కో జూనిపర్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు. సో జూనిపర్లో అయితే మిక్ కార్డ్స్ అంటారు, ఇక్కడ IOM కార్డ్స్ అంటారు, ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ డివైస్కి వచ్చేది 2 GI ఇంటర్ఫేస్లు, గిగాబిట్ ఇంటర్ఫేస్లు 2 వస్తాయి. ఓకే, ఇక్కడ ఉన్నాయి 2 వస్తాయి. కానీ నాకు ఎక్స్ట్రా ఇంటర్ఫేసెస్ కావాలి. మీరు బాగా చూస్తే మనం GNS3లో మనం IOM మాడ్యూల్స్ యాడ్ చేస్తాం. ఎన్ని ఇంటర్ఫేస్ కావాలి, లైన్ కార్డ్స్, సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో కూడా యాడ్ చేస్తాం, మాడ్యూల్స్ ఉంటాయి పక్కన. మాడ్యూల్స్ని యాడ్ చేసినట్టు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని. సో ఇట్లా ఇవే మాడ్యూల్స్. ఇక్కడ ఉన్నాయి కదా స్క్రూస్. ఒకవేళ మీకు SFP టైప్ ఆఫ్ స్లాట్ కావాలనుకుంటున్నాను, ఇదే లైన్ కార్డ్. ఇది స్క్రూస్ ఉన్నాయి కదా, ఇవి ఇప్పేస్తాను చూడండి, చూపిస్తాను. ఇట్లా పట్టుకుందిరా, ఇట్లా 2 చేతులు ఇట్లా పట్టుకో, ఇట్లా చూపి. సో 2 స్లాట్స్ ఉంటాయి. 2 స్లాట్స్లో మీకు నచ్చినది ఏదైతే ఉందో అది చేసుకోవచ్చు. స్క్రూ డ్రైవర్ ఉందా? స్క్రూ డ్రైవర్ నువ్వు తీలే సాయి, ఇక్కడ ఉంది కదా లైన్ కార్డు. ఇది కార్డు చూస్తున్నారా? దిస్ ఈజ్ అ విక్ కార్డ్. అదే EH విక్ అని ఉంది చూడండి, EH విక్ అని. ఇది కార్డ్ మాడ్యూల్. ఓకే, దీనికి ఎన్ని ఉన్నాయి? 4 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఓకే, ఇట్లా కార్డ్స్. దీనికి కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది. FR, ఇది ఫీల్డ్ రీప్లేసబుల్ యూనిట్. ఒకవేళ ఈ పోర్ట్ కానీ పని చేయట్లేదు అనుకోండి, ఈ సీరియల్ నెంబర్ ఇచ్చేసినామంటే ఈ కార్డు మనకి ఇస్తాడు, వారంటీ ఉంటే. ఇట్లా డివైస్ లోపల మళ్ళీ డివైస్ ఉంటుంది. కొన్ని డివైజెస్లో పోర్ట్స్ ఇవి ఫిక్స్. ఒకవేళ ఈ ఇన్బిల్ట్ ఉన్న పోర్ట్స్, పవర్ సప్లై యూనిట్ పోయినా, ఇవి ఏం పోయినా సరే కూడా మనకేంటి RMA వేసేసుకోవాలి. కానీ ఇలాంటి కార్డ్స్కి, ఇట్లా రీప్లేసబుల్ కార్డ్స్కి చేసుకోవచ్చు. ఓకే, ఇది IOM కార్డ్ కనిపిస్తుంది అందరికీ, ఇది కార్డ్. సో జాగ్రత్తగా మనం చూసి ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో నీట్గా ఉంటుంది ఇట్లా. సో ఒక్కోసారి పోర్ట్స్ పని చేయనప్పుడు ఏం చెప్తారు, ఈ పోర్ట్స్ పని చేయలేదనుకో ఏం చెప్తారు, ఇది ఒకసారి జాక్అవుట్ అంటే వెనక్కి తీయడం, జాకిన్ అంటే పుష్ చేయడం. పుష్ చేసి పెట్టేస్తే మళ్ళీ ఇది రీస్టార్ట్ అవుతుంది. నా చెక్ చేయొచ్చు, ఇంటర్నల్గా గ్లిచ్ ఉంటుంది అట్లా. ఓకే, నేనైతే స్క్రూస్ తీసి అట్లే పెట్టాను, చూసుకోండి. సో ఒక్కొక్క మోడల్ పెట్టాను. ఇది ఒకటి జూనిపర్ స్విచ్, 3850 స్విచ్ ప్లస్ 2960 స్విచ్, అన్నీ ఒక్కొక్కటి ఉన్నాయి, చూసుకోండి. ఓకే, ఇట్ వర్క్స్. సో ఐఎమ్ గోయింగ్ టు డెమాన్స్ట్రేట్. సో వెన్ యూ పర్చేస్ ఎ న్యూ డివైస్, how to log in the new device with console cable. Okay, so everyone able to see, right? Console cable. So I explain in product training, right? So ఒకటి రోల్ ఓవర్ కేబుల్ ఉంటుంది, ఇంకొకటి ఇది కన్సోల్ కేబుల్. జనరలీ ఇది ఇస్తాడు మనం డివైస్ కొంటే. ఏంటి, ఒకటి ఫీమేల్ పిన్ అండ్ ఇది RJ45 కనెక్టర్, అండ్ ఇట్ ఇస్ మేల్ పిన్ అండ్ ఇట్ ఇస్ USB కనెక్టర్. ఓకే, సో ఇవి 2 ఉండాలి మనం డివైస్లోకి లాగిన్ అవ్వాలంటే. ఓకే, సో ఈ రెండింటిని జాయింట్ చేయాలి. ఇది DB9 కన్వర్టర్ అనమాట. యూ హ్యావ్ టు జాయింట్ హియర్ లైక్ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ అ కన్సోల్ కేబుల్. ఓకే, సో ఆల్రెడీ చాలా డివైజెస్ వచ్చాయి. సో 1 by 1 ఒక్కొక్క డివైస్ మనం లాగిన్ అయ్యి ఎలా చెక్ చేస్తారేంటి, మనం ఆల్రెడీ ల్యాబ్లో GNS3లో ఈ డివైజెస్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకొని మనం కాన్ఫిగరేషన్ చేశాం కదా. సో లైవ్లో డివైస్లో లాగిన్ అయ్యి జస్ట్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ప్రజెంట్ అయితే ర్యాక్లో 2960 స్విచ్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది. సో పవర్ ఆన్ అయ్యి ఉంది, దాన్ని కనెక్ట్ చేసి చూస్తున్నాను చూడండి. ఓకే,
ఓకే, కన్సోల్ కేబుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఒక నిమిషం చూపిస్తాను. ఓకే, స్విచ్ ఉందా ఆల్రెడీ? యా. సో ఇఫ్ యూ సీ దిస్ స్విచ్ రైట్, దిస్ ఈస్ అ 2960 స్విచ్. యూ కెన్ సీ ఇట్ ఇన్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్. ఓకే, సో ఇఫ్ యూ సీ రైట్, దిస్ ఈస్ అ కన్సోల్ కేబుల్. ఆర్ ఏబుల్ టు సీ? ఈ కన్సోల్ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ కనెక్ట్ చేస్తాం కదా, ఇదే కన్సోల్ కేబుల్. ఇట్లా ఇలా కనెక్ట్ చేస్తాం. ఇంకొక ఎండ్ కంప్యూటర్ కనెక్ట్ చేస్తాం. ఓకే, కంప్యూటర్ కనెక్ట్ చేయగానే మనము ఒక కమ్యూనికేషన్ పోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. రైట్, ఐ విల్ షో యూ వన్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్ రైట్ త్రూ ప్రొజెక్టర్. ఐ విల్ షో యూ హౌ ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు కనెక్ట్. ఓకే, సో ఫస్ట్ మీరు అలా కన్సోల్ కేబుల్ డివైస్ కనెక్ట్ చేసిన తర్వాత నౌ యూ నీడ్ టు గో డివైస్ మేనేజర్. ఇక్కడ డివైస్ మేనేజర్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఇక్కడ పోర్ట్స్ అని కనిపిస్తుంది కదా, పోర్ట్స్లో నెంబర్ ఎంత కనిపిస్తుంది? COM4, రైట్? సో నౌ go to the putty tool. So putty is a third party tool. So if you want to log in any networking device, ఏ నెట్వర్క్ అది రౌటర్ అయినా, స్విచ్ అయినా, ఫైర్ వాల్ అయినా, సో ఏ నెట్వర్క్ డివైస్ అయినా సరే మీరు లాగిన్ అవ్వాలి అని అనుకుంటే విచ్ టూల్ యూ విల్ యూజ్? పట్టీ టూల్. ఓకే, సో యా, కూర్చొని నార్మల్గా జస్ట్ ఆడ కూర్చోలేదంటే. ఓకే, యా. సో ఇఫ్ యూ సీ రైట్, డివైస్ మేనేజర్లోకి వెళ్ళాలి. సో పట్టీ టూల్, PUTTY. సో అందరు పుట్టి అంటారు, అట్లా అనకండి, అది పట్టీ టూల్. ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ అ టూల్ విచ్ వి యూస్. నా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పట్టీ టూల్ అనమాట. సో మనం ఎలా లాగిన్ అవుతున్నాం ఇప్పుడు? కన్సోల్ కేబుల్ కదా, సో యూ నీడ్ టు సెలెక్ట్ సీరియల్ అండ్ కామ్ నెంబర్ ఎంత చూస్తున్నారు, పోర్ట్ ఎంత చూస్తున్నారు, ఎంత? COM4, రైట్? యా. నౌ జస్ట్ ఓపెన్ ఇట్. సో దిస్ ఇస్ అ స్విచ్, రైట్? ఇదే మన సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో కూడా చూస్తాం. నో కొట్టాలి. దట్స్ ఇట్. దిస్ ఈస్ అ ఒరిజినల్ స్విచ్. నౌ వాట్ ఎవర్ యూ సీ రైట్, దిస్ ఈస్ వాట్? దిస్ ఈస్ which user it is, which mode it is? User execution mode, right? Now if I execute enable, right, this is privilege mode. Very nice. Now so now in privilege mode you can execute all show commands, right? Show IP interface brief. See how many ports? One port is up, that is VLAN 1. Now VLAN 1 is by default, it's a VLAN 1, right? Show VLAN brief. Okay, see all the ports are belongs to VLAN 1. So we have already discussed. Okay, so this kind of show commands we can execute here. So if you want to configure any L2 switching protocols, anything, go to configuration mode and configure it. Okay, what is this? This is a switch. So if you see right, what are the hardware components in this switch? Just execute show inventory, right? Show inventory is the command to check the whatever hardware devices. So what are the hardware devices I can see right now? This is a model, this is a serial number, this is a serial number of device. Verify చేసుకోండి తర్వాత మీరు. ఓకే, సో దిస్ ఇస్ సీరియల్ నెంబర్ ఆఫ్ దిస్ డివైస్. సో ఈ డివైస్కి ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి, ఈ సీరియల్ నెంబర్ మీరు ఆల్రెడీ నోట్ బ్యాకప్ తీసుకొని పెట్టుకోవాలి. సో ఎందుకంటే ఒకసారి అన్రెస్పాన్సివ్ స్టేట్లోకి వెళ్ళిపోయినాక మీరు లాగిన్ కూడా అవ్వలేరు, రైట్? వచ్చిన ఇన్వెంటరీని మీరు మీ కంపెనీలో ఆల్రెడీ ఉంటుంది ఒక షీట్లో. సో నా ఈ సీరియల్ నెంబర్ మన సిస్కో ట్యాగ్ ఇస్తే వాళ్ళు రీప్లేస్ చేస్తారు ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఏ వారంటీ. ఓకే, దిస్ ఈజ్ ఇట్. ఓకే, ఇంకా షో what we call show module. So this switch is not having show environment. Okay, show environment all. Let's see what are the all possible. So if you give question mark, it will give you all possible combinations. I just want to see environment E. Yeah, I don't see any environmental command here. Okay, fine. Okay, so this is a real switch. Let's see show version. See, this is a version. What is the version here? It is 12.2. Okay, we can upgrade also. You can upgrade to 15. So going forward, I will teach you Cisco upgrade and Juniper upgrade also. Now we have real devices, right? We can start practicing upgrade things as well. Okay, yeah.